నమస్కారం ఫ్రెండ్స్, వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం రీసెంట్ గా ఒక 4-5 వీడియోలు ప్లాంటింగ్ సంబంధించిన ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియోలో బాగా ఈ వీడియో కంటిన్యూషన్ లో బాగా ఈ వీడియో లాగు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవసరం అయితే 1 month క్రితం నాటిన ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసిన వెజిటేబుల్ సీడ్స్ సంబంధించిన మొక్కల యొక్క పెరుగుదల ఈ వీడియోలో చూస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ కనబడుతున్న చెట్టు ఇది పొద వచ్చేసి చిక్కుడు అండి, తీగ జాతికి సంబంధించినది. చూడండి, ఇది 2 మొక్కలు ఎంతో మంచిగా గ్రో అవ్వడం జరిగింది. 1 month లోనే తీగ వారడం జరిగింది. మంచి ఆరోగ్యకరంగా ఉన్నది. నేను వీటిలో ఎటువంటి ఎరువులు అంటే రసాయనిక ఎరువులు వాడలేదు. కేవలం ఒక 4-5 రోజులకు ఒకసారి పెండకు సంబంధించిన వాటర్లో కలిపి ఇక్కడ జరగడం జరుగుతుంది. అంటే పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించాలనే ఆలోచనతో ఇలా ఈ ప్లాంటేషన్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్ జరిగింది. వీలైనంత వరకు సేంద్రియంగా పండించాలని దొరికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో చిక్కుడు కాదు, మొత్తం 3-4 చిక్కులు కాదులు ఎవరో పడేది. ఇక్కడ సోరా అండి, సోరా ఇది బీర సంబంధించిన దోసకాయ సంబంధించిన చెట్లు అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సూర్యకాంతి ఎంతో మంచిగా కలకలలాడుతుందో. చూడండి గ్రీనరీ ఎంత మంచిగా ఉన్నదో. ఇవన్నీ ఆల్మోస్ట్ వెజిటేబుల్ సంబంధించిన సీడ్స్ అండి. ఇలా పాలకూర ఉన్నది, ఇప్పుడు బీర, క్యాబేజీ అని చాలా రకాల కూరగాయల విత్తనాలు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో చాలా వరకు తీగ జాతి, టమాటో, వంకాయ వంటి, ఆవాలు వంటి చాలా రకాల సీడ్స్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పెరుగుదల ఈ పెద్దగా పెరిగిన ప్లాంట్ వచ్చేసి పెరిగినాయి ఒక 1 month అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పాజిటివ్ ఇంకొక ఇక్కడ పూత దశ పువ్వు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ చెట్టు అంటే ఈ సీడ్స్ మంచి ఫ్లిప్కార్ట్ లో అంటే మంచి క్వాలిటీ సంబంధించిన సీడ్స్ చూడడం జరిగింది. ఇవంతా పాలకూర సంబంధించిన ఫ్రెండ్స్. చూడండి, పాలకూర మొన్న వారానికి తలడం జరిగింది. ఇందులో వంకాయ, ఇందులో తులసి, పుదీనా వంటి అనేక రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కాకపోతే చీమల బిడ్డ చాలా ఉన్నాయి. చీమల గురించి చేయాలని చెప్తున్నాను. చీమలు వారు చేయాలి. బల్పం ఆర్డర్ గా చేసేది దానివల్ల ఉండాలి. ఇక్కడ గులాబీ మొక్క మంచిగా పెరిగింది ఫ్రెండ్స్. ఈ పక్కకు అన్ని పాకుకూర సంబంధించిన ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్న ఫ్రెండ్స్, ఇవి అన్ని 1 month వీటి యొక్క గ్రోత్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది దోశ సంబంధించిన జాతికి సంబంధించిన ఫ్రెండ్స్. పూత దశ కొంచెం ఇక్కడ క్యారెట్ ఇలాంటివి పెరగడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లాంటేషన్ లో మంచిగా జరిగితే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లాంటేషన్ అంటే ఏదో కాదు, ఒక మంచి ఆక్సిజన్ మనం పెంపొందించే మన ఇంట్లో మనం జాగున్నప్పుడు ఎన్ని ఒక్కరు పెరిగితే అంత ఆక్సిజన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా కూరగాయలకు సంబంధించిన విషయం. ఖాళీ ప్లేస్ ఉన్నది, వృధాగా చాలా వేస్ట్ ఫ్రెండ్స్. ఇలా చెట్లను, మొక్కలను, కూరగాయలు వేస్తే మనం వాటి నుంచి ఫలం రాకపోయినా మనకు ఆక్సిజన్ సంబంధించిన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్న ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర సంబంధించిన విత్తనాలు చల్లడం జరిగింది. కొత్తిమీర మొలకలు చాలా అధికంగా రావడం జరిగింది. మొన్నటిసారి ఒక కీలకాన్ని తీసుకొని నాటే ముందు రోజు ఏం చేయడం జరిగిందంటే వాటిని నానబెట్టి తర్వాత రోజు చల్లడం జరిగింది. అట్లా చాలా మంచి వర్షం వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు మొన్న ఒక 5 days బ్యాక్ చిన్నగా మెరిగిపోయింది ఫ్రెండ్స్.
ఈ- ఇటు ఈ టమాటా మొక్కలు వచ్చేసి టూ 2 weeks బ్యాక్ నాటడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వీటి యొక్క ఎరువుదల. ఇక్కడ చూడండి కొత్తిమీర కొద్దిగా అంటే 15 days ఎదుగుదల అండి. అంటే గింజ వచ్చినాక ఆల్మోస్ట్ 82 days అండి. వీరికి ఇప్పుడు ఇక్కడ కనబడేది ఒక 15 days బ్యాక్ నాటడం ఫ్రెండ్స్. మొలక మాత్రం 8 days బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా పూతల పెడదకు రేగు కంప ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అరటి అరటి చెట్టు ఎంతో అందంగా ఉన్నదో. కార్తీక మాస శుభవేళ అరటి యొక్క ఎంతో బాగుందో. సూర్యుని యొక్క కిరణాలు ఎంత ఎదుగుతున్నాయో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకు